భారతదేశంలోనే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం అది. నిత్యం వేలాది మంది భక్తులతో విరాజిల్లుతున్న ప్రాంతం. కానీ అక్కడ చెత్త వేసేందుకు సైతం స్థలం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. పరిష్కారానికి కొన్నేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులతో పాటు స్థానికులు కాలుష్య కోరలో చిక్కుంటున్నారు. డంపింగ్ యార్డ్ అందుబాటులోకి రాకపోవడంతో పవిత్ర గోదావరి నది పక్కనే చెత్త వేసి తగలబెట్టడంతో అట్నుంచి వచ్చే పొగ దుర్వాసన ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సుమారు 80,000 జనాభా ఉంటుంది. ప్రతిరోజు 175 మంది పంచాయతీ కార్మికులు 30 వాహనాల ద్వారా సేకరించిన 10 టన్నుల చెత్తను రామాలయానికి సమీపంలో ఉన్న గోదావరి కరకట్ట పక్కన వేసి కాల్చివేస్తున్నారు. డంపింగ్ యార్డ్ లేకపోవడమే ఇందుకు కారణం. అయితే చెత్తను కాల్చడంతో వచ్చే పొగ వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడుతుందని స్థానికులు, ఆలయానికి వచ్చే భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పక్కనే ఉండే సుభాష్ నగర్ కాలనీ, ముదిరాజ్ కాలనీ, చప్పిడి దిగువ, రామాలయం సెంటర్, సూపర్ బజార్ సెంటర్ కాలనీలోని ప్రజలు ప్రతిరోజు ఈ డంపింగ్ యార్డ్ పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర విభజనకు ముందు భద్రాచలంకి దూరంగా డంపింగ్ యార్డ్ ఉండాలనే ఆలోచనతో పక్కనే ఉన్న ఎట్టపాకకి చెత్తను ట్రాక్టర్ ద్వారా తరలించారు. కొంతకాలం అరకొరగానే సాగింది. ఇది పట్టణానికి దూరంగా ఉందని భావించి మళ్లీ గోదావరి కరకట్ట పక్కనే చెత్తను వేసి కాల్చడం ప్రారంభించారు. ప్రతిరోజు రాత్రిపూట చెత్తను తగలబెట్టడంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు వచ్చే పొగతో నానాయాతనలు పడేవారు. దీంతో మళ్లీ కాలుష్య సమస్య పునరావృతమైంది. ఇక ప్రతి ఏడాది వచ్చే వరదల వల్ల చెత్తా చెదారం నదిలో కలిసి గోదావరి కాలుష్యమవుతుందని దిగువ ప్రాంతాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు బండారు నాగేశ్వరరావు, భద్రాచలంలో స్థిర నివాసిని. నేను బాల్యం ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తిని. నేను భద్రాచలానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పట్టణం ఇది, పుణ్యక్షేత్రం. ఆ విధంగా ఎంతో పేరు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చేటువంటి పేరు ఉన్నటువంటి భద్రాచలం ఈ మధ్యకాలంలో 2 రాష్ట్రాలు అయిన తర్వాత దయనీయమైనటువంటి పరిస్థితులకి ఏర్పడుతూ వచ్చింది. అదేంటంటే భద్రాచలం కొంత భాగం ఆంధ్రలోకి వెళ్ళటం, దగ్గర పక్కనే ఉన్నటువంటి తెలంగాణకి మళ్ళీ భద్రాచలానికి మధ్యలో 2-3 పంచాయతీలు అడ్డు రావటం, ఈ విధంగా భూమి అంతా పోవటం వలన భద్రాచలంలో ఉన్నటువంటి చెత్తను వేసుకోవడానికి కూడా ఎక్కడ స్థలం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంట్లో భాగంగా భద్రాచలంలో చెత్త అంతా తీసుకెళ్ళి గోదావరి కరకట్ట పక్కన అదే గోదావరిలో పుణ్యక్షేత్రంలో పోయటం వల్ల అక్కడ కూడా చాలా ఇబ్బందులు జరగటం, అక్కడ నిప్పు పెట్టినప్పుడు అవి కాలి కొన్ని నీళ్ళ మీదకి రావటం, అదేవిధంగా కాలుష్యం ఊర్లోకి రావటం, నీళ్ళలో కలవటం, వీటన్నిటి వల్ల ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒక డంపింగ్ యార్డు కట్టాలని నిర్ణయం చేసి ఆదర్శ కాలనీ పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ భూమిలో ఒక డంపింగ్ యార్డు కూడా నిర్మించడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా ఆ డంపింగ్ యార్డులో ఈ చెత్తను తీసుకెళ్ళి పొడి చెత్త, తడి చెత్త అని రోజు బండ్లలో తీసుకుని వస్తున్నారు. అయితే వాటిని సైక్లింగ్ చేయడానికి దానికి ఏదో మిషన్ రాలేదని అలాగే తాస్కారం చేసుకుంటూ లేట్ చేసుకుంటూ పోవటం వల్ల ప్రజలకి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ పొగ వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అందులో ఎన్నో మురిగిపోయినటువంటి కలేబరాలు కూడా ఉంటాయి. కుక్కలే కావచ్చు, పంది కుక్కలే కావచ్చు, ఎలకలే కావచ్చు, ఇలాంటి కలేబరాలు కూడా దగ్ధమైనప్పుడు కూడా వాటి వల్ల కొన్ని ఇబ్బందులు చిన్నపిల్లలకు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మేమేం కోరుకుంటున్నామంటే భద్రాచలంలో తలపెట్టినటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన పూర్తి చేసి దానికి రావాల్సిన మిషనరీ కూడా త్వరగా తెప్పించి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో త్వరగా నడిపించినట్లయితే, కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లయితే ప్రజలందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. గోదావరి కరకట్ట పక్కన చెత్త వేయకుండా పరిష్కార మార్గంలో భాగంగా పట్టణ శివాలయంలో ఆదర్శ్ నగర్ కాలనీలోని 8 ఎకరాల ప్రాంతాన్ని గుర్తించారు. ఆ స్థలంలో డస్ట్ రీసైక్లింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని గత సంవత్సరం అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా యార్డ్లోని షెడ్ల నిర్మాణానికి ట్రాన్స్ఫార్మర్లకు ₹1,50,00,000 నిధులు అవసరమని అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను సైతం పూర్తి చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేసి 6 యంత్రాలతో ఇంకొక యంత్రం రావాల్సి ఉండడంతో డంపింగ్ యార్డ్ నిర్మాణం పూర్తయినప్పటికీ ఉపయోగంలోకి రాలేకపోయింది. అయితే ఇప్పటికైనా అధికారులు చొరవ చూపించి డంపింగ్ యార్డ్ అందుబాటులోకి తీసుకొచ్చి భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని కాలుష్య కోరల నుంచి విముక్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు భద్రాచలంలో హెచ్ఎం టీవీ వారి ద్వారా భద్రాచల పట్టణంలో కాలుష్యం పెరిగిపోతున్న దాని మీద ఇవాళ హెచ్ఎం టీవీ వారు ఇలా మాలాంటి వారితో అందరితో కూడా ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడించడం జరుగుతుంది. భద్రాచల ప్రాంతంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలంని శ్రీ సీతారామచంద్ర స్వామి వారు నడయాడిన ప్రాంతంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ఈ భద్రాచలంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి.
మొన్న జరిగినటువంటి 2 రాష్ట్రాల విడిపోవటం వల్ల ఇవాళ 117 నియోజకవర్గాల్లో తెలంగాణ అసెంబ్లీ ఏర్పడింది. దీనికి ఇవాళ 5 గ్రామ పంచాయతీలు ఆంధ్ర తరలించకపోవడం జరిగింది. మరి ఎటు చూసినా 1.5 కిలోమీటర్ తప్ప భద్రాచలం అభివృద్ధి చెందడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. భద్రాచలంలో ముఖ్యంగా చెత్తని తడి చెత్త పొడి చెత్త అని చెప్పి ఇంటింటికి మైకులు పెట్టి చెప్పి తీసుకెళ్ళి ఎక్కడో గోదావరి రోడ్డు కరకట్ట దగ్గర పాడేస్తున్నారు. ఈ గోదావరిలో వచ్చినటువంటి శుద్ధి చేసిన మళ్ళీ ఈ నీళ్లను తాగటం వల్ల భద్రాచల పట్టణంలో అనేక జబ్బులు, రోగాలు, అంటువ్యాధులు, కిడ్నీలు, షుగరు, బీపీ పెరిగిపోయి ఇవాళ పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భం. భద్రాచల పట్టణంలో హాస్పిటల్ కూడా ఇవాళ 3-4 రాష్ట్రాలకు అనుసంధానమైనటువంటి హాస్పిటల్ని పెట్టారు. డాక్టర్లు ఉంటే నర్సులు ఉంటారు, నర్సులు ఉంటే మందులు ఉండవు. ఇది పరిస్థితి. 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసి భద్రాచలాన్ని ముండెం ఎక్కడో పడేస్తే దేహాన్ని కింద పడేసినటువంటి సందర్భం. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలన వచ్చి సంవత్సరం అయ్యి వాళ్ళ విజయోత్సవాలు గొప్పలు చెప్పుకోవడం కాదండి, మీరు దీని మీద సరైన దృష్టి పెట్టి భద్రాచల ప్రాంతాన్ని వచ్చినటువంటి యాత్రికులు, పట్టణ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీ సంఘాలు 5 గ్రామ పంచాయతీలు తిరిగి తీసుకురావాలని ఎన్నో ఈ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం భద్రాచల పట్టణ ప్రజలు చూశారు. ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. భద్రాచలాన్ని లేదంటే టూరిస్ట్ ప్యాకేజీ ప్రకటించి భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా చేసి భద్రాచల పట్టణ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ టౌన్ కమిటీ మెంబర్ మారెడ్డి శివాజీ, భద్రాచలం